శ్లోకం ద్వితీయ సర్గలో చివరి శ్లోకం 75. దీని తర్వాత శ్లోకాలు లేవు అనుకుంటున్నాను. అంతే కదా? శైలజ గారు ఇంకో శ్లోకం ఉందా? అంతే అంతే గురుగారు 75. 75 శ్లోకం మనకు పుస్తకాలు అంతే ఉంది నా దగ్గర ఉన్నట్టు. మొన్న శ్రీదేవి గారు ఎవరు అన్నారు కదా 76 ఇంకా శ్లోకం కూడా ఉంది. 76 శ్లోకం లేదు గురుగారు 75. 76ది ముగింపు పలికారు. కోలాచల మల్లినాథ సూరి విరచితాయాం శ్లోకమా లేక అది వచనం లాగా అది అదే వ్యాఖ్యాకారుడు యొక్క మాట అంతే. వ్యాఖ్యానంలో ప్రారంభంలో కూడా వ్యాఖ్యాకారులు శ్లోకాలు తమ శ్లోకాలు రాసుకుంటారు. మంగళంగాను గురువు స్థుతి కానీ అవి కానీ చేస్తుంటారు. అవి మనం వాడు చదవడం లేదు. అట్లానే ఇది కూడా చివరిగా ఉన్నటువంటి మల్లినాథం యొక్క వ్యాఖ్యానం కావచ్చు శ్లోకం. కాళిదాస్ శ్లోకం మాత్రం ఇదే చివరి శ్లోకం. అథ నయన సముత్థం జ్యోతిరత్రేరివద్యౌః సురసరిదివ తేజో వహ్నినిష్ఠూతమైషం నరపతికులభూతైః గర్భమాదత్తరాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. అథ నయన సముత్థం జ్యోతిరత్రేరివద్యౌః సురసరిదివ తేజో వహ్నినిష్ఠూతమైషం నరపతికులభూత్యైః గర్భమాదత్తరాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. సర్గం యొక్క చివరిలో సర్గాంతంలో ఛందో భిన్నం అనేటువంటి ఒక భిన్నమైన ఛందస్సు, భిన్నమైన వృత్తం అనేటువంటి ఒక నియమం ఉన్నది. దాని ప్రకారంగా ఇది ననమయయుతే యం మాలిని భోగి లోకై అని మాలిని వృత్తం. భోగి లోకం, భోగి అంటే 7 వస్తుంది కదా. అథనయన సముత్థం, అక్కడికి ఒక యతి, యతితోని అథ నయన సముత్థం 8. భోగి అంటే 8, లోకం అనేది తర్వాత. జ్యోతిరత్రేరివద్యౌః 7, 8, 7 అంటే ననమయ 5 గణాలు. 5 గణాలతోని 5 3 15 అక్షరాలు. మొదటి 8కి ఒక భాగం, రెండోది అది ఇక్కడ 8 అంటే సంస్కృతం ప్రకారం ఇందులో తెలుగులో 9 అనుకోవచ్చు. తెలుగు 9 యతి మైత్రిగా 9 అక్షరం తీసుకోవాలి. తెలుగులో 9 యతి 9 యతి అంటే అదే 9 యతి అంటే ఏమిటి? ఇక్కడ 9 అక్షరంలో దానికి సంబంధించినటువంటి 9 అక్షరాన్ని మైత్రి వర్ణం వాడాలి అనేటువంటిది. ఇక్కడ యతి అంటే ఆపడం. ఇక్కడ 8 అక్షరాన్ని ఆపమంటున్నాం. అథనయన సముత్థం అక్కడికి అక్కడ ఆగటం. పాదాంతయతి అనేది తప్పనిసరిగా సంస్కృతం యొక్క నిబంధన ప్రకారంగా పాదాంతయతి ఉంటుంది. మామూలుగా అన్ని శ్లోకాలు ఏ శ్లోకానికి పాదాంతయతి. దీనికి ఇంకో అక్షరం అక్కడి నుంచి ఏమిటంటే ఈ 8 అక్షరం కూడా అయితే అనమాట. ఇట్లా 8, 15 అని అర్థం. ఇది అథనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యౌః సురసరిదివ తేజో వహ్నినిష్ఠూతమైషం నరపతికుల కదా గురుగారు. అది నిష్ఠ్యూత కాదా? నిష్ఠ్యూత కాదా? యావత్తు అక్కడ ఎకారం నిష్ఠ్యూత కాదా? నిష్ఠ్యూత సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైషం యావత్తు కూడా ఉంది అక్కడ. షకార టకార యకారాలు. షకార టకారం యకారం నిష్ఠ్యూత. నరపతికులభూత్యైః గర్భమాదత్తరాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. నమస్కారం సార్. అతనయన సముత్తం జ్యోతిరత్రేరివద్యౌః
సురసరిదివ తేజో వహ్నినిష్ఠూతమైసం నరపతికులభూత్యైః గర్భమాతాత్తరాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః అదనయన సముత్తం జ్యోతిరత్రేరివధ్యో సురసరిదివ తేజో వహ్నినిష్ఠూతమైసం నరపతికులభూత్యైః గర్భమాతాత్తరాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. వన్హి అనాలి. రాయడంలో వహ్ ని అని రాసిన, పలకడంలో వన్ హి. బ్రాహ్మణులు రాయడంలో బ్రాహ్మణులు అని రాస్తాం. బ్రహ్మ అదే పలకడం బ్రహ్మ అనే రాయడం. ఇది కూడా అంతే, వన్హి వహ్ని అనగా వన్హి అనాలి. గారు చదవండి. గురువుగారు. పథనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యోః సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైషం నరపతికులభూత్యై గర్భమాధత్తరాగ్ని గురుభిరభినివిష్టం లోకపాలానుభావైః. అథనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యోః సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైషం నరపతికులభూత్యైః గర్భమాధత్తరాగ్ని గురుభిరభినివిష్టం లోకపాలానుభావైః. చెప్తారా? చెప్పండి. అథ నయన సముత్థం జ్యోతిః అత్రే ఇవ ద్యౌః అత్రేః ఇవ ద్యౌః సురసరిత్ ఇవ తేజః వహ్నినిష్ఠ్యూతం ఐషం నరపతికులభూత్యై గర్భం ఆదత్త రాజ్ఞి గురుభిః అభినివిష్టం లోకపాలానుభావైః. అంతే. విసర్గలు లేవు కదా, విసర్గలు ఒకటి విసర్గలు లేవు. దేనిక? గురుభిః నరపతి కులభూత్యై నరపతికులభూత్యై విసర్గలు లేవు. భూత్యై గర్భం ఆధత్త రాజ్ఞి గురుభిః అభినివిష్టం లోకపాలానుభావైః. గౌర్యై లాగా గౌరీ భూతి గౌరీ మత్యై లాగా భూతి శబ్దం హ్రస్వాంతం ఇకారాంతం అంటే గౌరీ శబ్దం లాగా. శ్రీదేవి గారు చెప్తారా? నమస్తే. అస్మద్ గురుభ్యో నమః. ఏంటండి విభక్తులు చెప్పమంటారా? శ్లోకం చదవండి, తర్వాత శ్లోకం చదువుతా. అథనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యోః సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైసం నరపతికులభూత్యై గర్భమాదత్త రాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. అథనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యోః సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైసం నరపతికులభూత్యైః గర్భమాదత్త రాజ్ఞీ గురుభిరవినివిష్టం లోకపాలానుభావైః. అథ అవ్యయము. నయన సముత్థం సముత్థం సముత్థే సముత్థానే నయన సముత్థ శబ్దః అకారాంత పుల్లింగ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంతః. జ్యోతిః జ్యోతిషీ జ్యోతింషి జ్యోతిశబ్దః సకారాంత పుల్లింగ షష్ఠేకవచనాంతః. అత్రేః అత్ర్యోః అత్రీణాం అత్రిశబ్దః ఇకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంతః.
ఇవ అవ్యయం జౌహ్ జౌహ్ జావౌ జావహ జో శబ్ద అంటే ఇది గౌ శబ్దం లాంటిది. ఓకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. సురసరిత్ సురసరిత్ సరిత్ సరితౌ సరితః సురసరిత్ శబ్దః తకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. ఇవ అవ్యయం తేజః తేజః తేజసి తేజాంసి తేజస్ శబ్దః సకారాంత నపుంసకలింగ ద్వితీయైక వచనాంతః. వహ్ని నిశ్చ్యూతం నిశ్చ్యూతం నిశ్చ్యూతే నిశ్చ్యూతాని వహ్ని నిశ్చ్యూత శబ్దః అకారాంత నపుంసకలింగ ద్వితీయైక వచనాంతః. ఐసం ఈసస్య ఐసం తత్ ఐసం ఐసం ఐసే ఐసాని ఐస శబ్దః అకారాంత నపుంసకలింగ ద్వితీయైక వచనాంతః. నరపతి కులభూచైః నరపతిః పతిః నరాణాం పతిః నరపతిః నరపతేః భూచై ఎక్కడో తప్పింది. నరపతి కులభూచైః నరాణాంపతి నరపతిః నరపతేః కాదు కదా భూచై కులభూతి కులభూతి చేద్దాం అంతే. భూచై ఓకే ఓకే భూతి నరపతి కులభూతి తస్మై నరపతి కులపతి. భూతిభ్యాం భూతిభ్యః నరపతి కులపతి శబ్దః ఇకారాంత స్త్రీలింగ చతుర్థ్యైక వచనాంతః. అదే ఇక్కడ తప్పింది. గర్భం గర్భం గర్భౌ గర్భాన్ గర్భశబ్దః అకారాంత పుల్లింగ ద్వితీయైక వచనాంతః. ఆధత్త ఆధత్త ఆధదాతాం ఆధదతః ఆత్మనేపది భూతేలిట్ భూతేలంగ్ ఆత్మనేపదే ప్రథమ పురుషైక వచనాంతః అన్నారు. రాజ్ఞీ రాజ్ఞీ రాజ్ఞౌ రాజ్ఞః రాజ్ఞీ శబ్దః ఈకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. గురుభిః గురునా గురుభిః గురునా గురుభ్యాం గురుభిః గురుశబ్దः ఉకారాంత పుంలింగ తృతీయా బహువచనాంతః. అభినివిష్టం అభినివిష్టం అభినివిష్టౌ అభినివిష్టాన్ అభినివిష్ట శబ్దः అకారాంత పుంలింగ ద్వితీయైక వచనాంతః. లోకపాలానుభావై లోకపాలాః లోకపాలానాం అనుభవ ఇక్కడ మళ్ళీ తప్పిందండి. అనుభావేన అనుభవాభ్యం అనుభవై అనుభవావేన ఓకే ఓకే అనుభావై అనుభావేన అనుభవాభ్యం అనుభవై అనుభావై లోకపాలానుభావ శబ్దः అకారాంత పుల్లింగ తృతీయా బహువచనాంతః. ముందరే చదవకుండా అప్పటికప్పుడు చదివితే ఇలాగే అన్ని తప్పులే. దీంట్లో ఆధత్త అనేది క్రియాపదం. ఆధత్త అంటే ఆ ఉపసర్గ దత్త ధరించింది ధరించబడింది కాదు ధరించింది. అది కప్రతి మీరు చెప్పేది. దత్త అని దత్త అనేటువంటి శబ్దము దత్తం దత్త అనేటువంటి శబ్దం అయితే ధరించబడిందని అర్థం. ఇది దత్త అనేటువంటిది అదత్త అనేటువంటిది లంగ్లకారం లంగ్లకారం అంటే దత్త దదా దధాది దత్త దదాది దత్త దధత అనేటువంటి ఉంది. ధారణి అనే ధాతువు అనేటువంటి లంగ్లకారములు అధత్త అవుతుంది. ఆ ఉపసర్గ చదివితే ఆధత్త. ఇది లంగ్లకారం యొక్క ప్రథమ పురుష ఏకవచనం. అంటే ధరించెను అని అర్థం. దదాతి దత్త దదతి అనేది మనకు గట్టలకారక ప్రథమ పురుష ఉదాహరణకు ధరించెను అనేది ధాధారణే. దీనిచే ధరము ధారము ధరణము భూధర అనేటువంటి ధాతు శబ్దం. దాధాతువు ధాధాతువు రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. దానం ధా ధరణం నుంచి వచ్చింది. ధాతృ శబ్దం కూడా దాని నుంచి వచ్చినట్టు ధాతృ శబ్దం. సరే, ఇక్కడ ధరించెను ఎవరు ధరించెను? దేనిని ధరించెను? రాజ్ఞి శబ్దం మహావ్యక్తి వచ్చింది. రాజ్ఞి అంటే రాణి. రాజ్ఞి నుంచి రాణి అని పదం వచ్చి రాణి. రాణి పదం సంస్కృతం కాదు. రాణి పదం సంస్కృతం కాదు. రాజ్ఞి పదం సంస్కృతం.
రాణి తెలుగు తరచున్నాను. రాణివాసం అని చెప్పినా అది మరి గురించి తెలియదు కానీ మొత్తం ఈ రాజ్ఞి అనేది మాత్రం అయ్యా అప్పుడు చిన్న సందేహం అడుగుతాను. ఇప్పుడు పద్యాలు రాసేటప్పుడు రాజ్ఞి అనే అనమంటున్నారు, రాణి అంటే వద్దంటున్నారు. ఇప్పుడు తెలుగులో పద్యాల్లో, సంస్కృతంలో అయితే రాజ్ఞి అని రాస్తాం శ్లోకం రాసేటప్పుడు. తెలుగు పద్యాలు రాసేటప్పుడు రాజ్ఞి రాయమంటున్నారు ఏంటండి మరి? కేవలం తెలుగుగా మీరు ఒక ప్రయోగం రాణిగా వాడవచ్చు. అంటే రాజు అంటే రాజ్ఞి విశేషం అన్నారు, అదే అది నాకు అర్థం అవ్వాలి. రాణి పదం ఇప్పుడు లేదు, రాణి పదం సంస్కృతం లేదు. సంస్కృతం లేదు. అవును, అయితే మీరు మీరు రాణితో సమాస కల్పన చేస్తే వద్దన్నారేమో. కేవలం విడిగా రాణి శబ్దం అక్కడ రాణి ఉంది ఇలాంటి పదాలు అనేది రాణి అనేటువంటి విడిగా వాడితే ఓకే. ఆ రాణిని ఒక సమాసంలో మధ్యలో పెడితే లేదా పాదాంతం సమాసాంతంగా పెట్టినప్పుడు వాడడానికి వీల్లేదు. మహారాణి పదం ఇవన్నీ కూడా తెలుగు వ్యాకరణ అంగీకరించవచ్చు ఉన్న వదిలేగా మొత్తానికి సంస్కృత పదం అనేది కాదు. అది ఎక్కడో 2 సార్లు మటుకు రాజ్ఞిగా మార్చమన్నారు నన్ను. మహారాణి రాణివాసము అనేటువంటిది. సరేనండి, ధన్యవాదాలు. అయితే రాజ్ఞి అనేటువంటిది రాజ్ఞి ఆదత్త. ఏమాదత్త? గర్భాన్ని ధరించినది. ఎట్లా అనే దానికి అది ఎటువంటిది అంటే అభినివిష్టం. అభినివిష్టం అయినటువంటిది. అభినివిష్టం అంటే ప్రవేశం కావించబడింది. ఎవరి చేత? లోకపాలానుభావై. లోకపాలకుల దేవతలు వారి చేత వారి చేత ప్రవేశం చేయబడినటువంటి లోకపాల అనుభవం. వాళ్ళ యొక్క అనుభవం తేజస్సుల చేత, వాళ్ళ యొక్క వర అనుగ్రహం వల్ల, వాళ్ళ యొక్క వరప్రధానమైనటువంటి తేజస్సుల చేత. అవి ఎట్లాంటివి? గురుభి మహోన్నతములైనటువంటి తేజస్సుల చేత ఆ గర్భము ప్రవేశపెట్టబడినట్టు ఆ తేజస్సు ప్రవేశించబడినటువంటి గర్భాన్ని రాజ్ఞి ఆదత్త. ఇందుకొరకు నరకుల భూత్యై, నరపతి కులభూతి, నరపతి కులం, నరపతి రాజు యొక్క కుల వంశమునకు ఒక్క సంపద కొరకు. సంపద అన్నప్పుడు సంతానం కూడా సంపదనే, వంశం సంపద కొరకు భూత్యై అని విసర్గ లేవు శ్లోకాన్ని విశ్లోకం అంటే భూత్యై. అప్పుడు శ్లోకం లేకుంటే విసర్గ లేకుంటేనే చతుర్థి అవుతుంది. భూతి కొరకు ఆమె గర్భాన్ని ధరించింది అనేటువంటిది. ఎందుకంటే ఇంతవరకు మనం అనుగ్రహం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఈ కథకు ముగింపుగా శుభాంతంగా ఏదైతే ప్రారంభం చేశారో అది ఇక్కడ ముగింపు అయింది. సో ఇక్కడ ఏమిటి, ఎట్లా అనే దానికి కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఎట్లా అంటే ఏ విధంగా అంటే తేజస్సు ఎట్లాంటిది? ఐషం తేజ. ఆ గర్భం ఎట్లాంటిది అంటే ఐషం తేజ. ఈశ్వర సంబంధమైన తేజస్సును ఎవరు ధరించారు? సురసరిత్, గంగ. అది ఎట్లాంటిది? ఇవన్నీ నిశ్చితమైనటువంటిది అయినటువంటి తేజస్సును సురసరిత ధరించింది. అంటే రాజ్ఞి ఉపమానం సురసరిత. గంగ రాజ్ఞి గంగ వల్ల ఆమె ధరించింది. ఏమి గర్భాన్ని ధరించింది, ఆమె తేజస్సును ధరించింది. ఆ తేజస్సు ఎట్లాంటిది అంటే వన్ని నిష్ఠూతం, అన్ని చేత నిష్ఠూతమైంది. అంటే ఇక్కడ లోకపాలకుల చేత నిష్ఠూతమైనటువంటిది ఉన్నటువంటిది. అంటే తీసుకొచ్చి ఈశ్వరుడు చేసి ఈమెలో ఇతరులో ఉంచినట్టుగా
అటువంటిది అనే విధంగా ఒకటి. ఇంకొక ఉపమానం ఏమిటి, ఇక్కడ ఇవ అనే పదంతో ముందుకు వేయించింది. ఇంకొక ఇవ ఉంది. ఆ ఇవ ఎట్లాంటిది అంటే జౌహు ఇవ. జౌహు అంటే చంద్రుడు అని అర్థం. జౌహు అంటే ధరించింది ఆకాశం కదా, ఆకాశం. జ్యోతి ఇవ. జ్యోతి ఇవ జ్యోతి ధరించినట్లు, జ్యోతిని ధరించినట్లు. జ్యోతిని భరించాలి, జ్యోతి ఆకాశం భరించింది. జ్యోతి అనే శబ్దము నపుంసకలింగం. జ్యోతి జ్యోతిషి జ్యోతింషి అని. జ్యోతిష్ను ధరించినట్లు అంటే తేజస్సును అంటే ఇక్కడ చంద్రుని. ఎవరి యొక్క అంటే అది ఎట్లాంటిది, నయన సముత్తం చేత ఉచితమైనటువంటి జ్యోతి వలె. అది ఎవరి యొక్క నయనం అంటే అత్రేహి. అత్రి యొక్క నయన సముత్తమైనటువంటి తేజస్సును జౌహు ఎట్లానైతే ధరించిందో ఆకాశం అంటే ఇక్కడ ఆకాశానికి ఆమె రాజ్ఞికి ఉపమానం. జ్యోతికి జ్యోతిష్ అనే నపుంసకులు గర్భానికి ఉపమానం. నయన సముత్తం అత్తేహ సమోద సముత్తానికి లోకపాలకుడానికి వాళ్ళదాకా ఏమి ధరించింది. ఎందుకొరకు అంటే నరపతకులు పూతి కొరకు అనేటువంటిది. అంటే అత్రి ఈ కథ మనకు దాంట్లో ఏదైనా విశేష కథ ఉంటుంది. ఆ చంద్రుడు పుట్టడానికి నయన సముత్తం అన్నారు. నేత్రముల నుండి కలిగినటువంటి వచ్చినటువంటి నేత్రంతో జన్మించాడు అన్నట్టు వచ్చే ఒక తేజస్సు ఆమె గర్భం ధరించినటువంటిది. అత్రి కుమారుడిగా చంద్రుడు అనేటువంటి మన కథం చెప్తుంటాం. అయితే ఇక్కడ మరి దత్తాత్రేయునికి తమ్ముడుగాను అత్రిగాను చెప్తుంటారు కథ ఉంది. కనుక ఆయన యొక్క నేత్రముల తేజస్సు నుండి పుట్టినటువంటి వాడు అనేటువంటి ఒక విశేషమైన అంశం దీంట్లో ఉంది. అదే ఆయన నేత్రంకు సంబంధించిన నాకు కూడా సరే చూడాలి. వ్యాఖ్యానం అక్కడ ఏం కనబడట్లేదు. ఆకాశం ధరించినట్టు ఎట్లా అనేది ఆకాశంలో ధరించడం అనేటువంటిది. అట్లానే ఈశ్వరుడు మన కుమారసింహం కథ. పరమేశ్వరుడు యొక్క తేజస్సును అగ్ని ధరించి తీసుకువెళ్ళి చివరి గంగలో, అంటే ఆ గంగ తర్వాత అతన్ని ప్రసవించినట్టుగా, అంటే గంగా నుంచి వాళ్ళు బయలుదేరినట్టుగా చెప్తుంటారు. ఇక్కడ గంగకు సురసరిదుకు స్త్రీలింగం, ఆమె స్త్రీలింగం. కానీ ద్యౌహు జ్యోతిహి, ద్యౌహు అనేటువంటి స్త్రీలింగం. ద్యౌ స్త్రీలింగం అంటే ఆమె రాజ్ఞికి ఉపమానం ద్యౌహు అని. అందుకొరకే మన గోశబ్దం లాంటిది దగ్గర చెప్పారు శ్రీదేవి గారు. గోశబ్దం లాగానే మన గోశబ్దంలో ఏమన్నా సుద్యౌహు అన్నాం. కారణం ఏంటి, గోశబ్దం పుంలింగం కనుక సుద్యౌహు అన్నాం. అంటే ద్యౌహు చెప్పడానికి వేయలేదు, శబ్దం అంతా ఒకేలాగానే ఉంటుంది. స్త్రీలింగంలో కూడా గోశబ్దం అంతే. ఓకారాంత స్త్రీలింగో గోశబ్ద, అప్పుడు ఆవు అని అర్థం చెప్పుకోవచ్చు. ఓకారాంత పుంలింగో గోశబ్ద అంటే గో వంశమైనటువంటి గో జాతి అయినటువంటి ఎద్దు కావచ్చు, అవు కానీ ఏదైనా తీసుకోవచ్చు. అట్లా స్త్రీలింగంలో మనకు ద్యౌ శబ్దం చెప్పుకుంటే అప్పుడు ద్యౌహు అంటే స్త్రీలింగ అర్థంలో. ఇక్కడ ద్యౌహు అక్కడ ఆకాశము జ్యోతి ఏ విధంగా ధరించింది, చంద్రుడిని ధరించింది, ఆకాశం చంద్రుడిని ధరించినట్లుగా ధరించింది. ఇది ఉన్నటువంటి చివరిగా ముగించినటువంటి ఒక, అంటే కావ్యం రాయాలంటే కావ్యం యొక్క విధానం ఏం చెప్తుంటారంటే, కావ్య లక్షణ గ్రంథకారులు లేదా నాటకం కొయినా కానీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే కథ ప్రారంభంనే నుంచే మనకు అక్కడ ముగింపులకు సంబంధించినటువంటి ఒక పాయింట్ ఉండాలి. ఏం ప్రారంభం చేస్తున్నాం, ఎట్లా ముగించాలి, ఈ ముగింపు మంగళకరంగా ఉండాలి, ఫలితం ఆశించడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఏ ఫలితాన్ని కోరుతున్నారో ఆ ఫలితం అక్కడ దక్కాలి. జనరల్గా ఒక కావ్యం సర్గ కొరకని కాదు, దాదాపు ఈ ఘట్టంతో మనకు అట్లా అని అనిపించింది. అంటే కార్య ప్రారంభంలో ఒక కోరిక ఉంటుంది, అది ముగింపుగా తీర్చడం ఉంటుంది. దీన్ని ఒక సర్గని మనం కావ్యంగా తెలిస్తే ఈ విధంగా అనుకోవచ్చు. మధ్యలో అవాంతరాలు వస్తుంటాయి. ఇది మనకు కావ్య లక్షణాల విధానంలో ఉంటుంది. ఆ ప్రకారం ముగింపు చేయడం అనేటువంటిది ఫలితం పొందడం. దానికి తగ్గట్టుగా పేరు కూడా ఉంటుంది. కావ్యం తగ్గట్టు పేరు ఎడ్డానికి ఇష్టం ఏదో పేరు పెట్టడం, ఏదో రాయడం కాదు.
ఇక్కడ మనకు రఘువంశం పేరుతో మొత్తం అంత వంశం కనుక పరంపరగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే విడిగా కారిగా తీసుకుంటే దీనికి సంబంధించిన ఏదైనా పేరు, ఆ పేరు కూడా నామోచిత్యం ఇది. దాని ప్రకారం ప్రారంభము, ముగింపు, మధ్యలో అవాంతరమైన సంధులు ఉంటాయి రకరకాలతో, వాటిని ముగింపుకోవడం అనేది విధానం కథలో ఉండాలి అనేటువంటిది లక్షణగారు. అట్లానే ముగింపు కూడా ఒక చక్కనైనటువంటి ముగింపు, శుభాంతంగా ఉండాలి. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని చ శాస్త్రాన్ని ప్రథంతే అని మంగళపూర్వకంగా శుభకరమైనటువంటి భావంతో గర్భాన్ని ధరించినటువంటి మంగళమైనటువంటి కరంతో ముగింపు జరిగింది. సరిగ్గా కథ ఎక్కడో ఆగకుండా దానికి ముగింపు అనేటువంటిది కూడా సర్గ మధ్యలో ముగింపు అయినప్పటికీ కూడా ఒక చక్కనగా ఉండాలి. ముగింపు కూడా మంచిగా ఉండాలి. అంటే ఏదో సమస్యను ఆ సగంలో విడిచిపెట్టకూడదు. ఒక స్క్రీన్, ఒక నాటకంలో ఒక రంగంలో తీసుకుంటే ఆ రంగం సమయం కథ పూర్తి, మళ్ళీ రెండో రంగం పోయినామంటే మళ్ళీ కథ వేరేగా ఉంటుంది. కానీ అట్లా ఉండాలి అనే ఒక విధానం ఈ శ్లోకంలోని భావం. దీంట్లో మనం ముందుగా ఒకసారి మనం సందులు చూసుకొని మీ అభిప్రాయం తర్వాత సందులు ఏమి ఉంటాయి. గుణసంధి ఉందండి ఇక్కడ. జ్యోతిరత్రేరివ, జ్యోతిరత్రి ఇవ, అత్రే ఇవ, అక్కడ సంధి ఉంది. అత్రే కదా అది. విశ్రుతం ఈశం, విశ్రుత ఐశం. ఇక్కడ అది ఐశం కాబట్టి సంధి. రెండే విసర్గ సంధి. అది ఐశం, అది ఐశం, ఐశం కాబట్టి సంధి. అభివృద్ధి వచ్చి ఐశం అయింది. సందేహం లేదు. సందేహం లేదు, చూశాను. ఐశం ఈశ్వర సంబంధం, ఈశ సంబంధం ఐశం అని ఆదివృద్ధి. ఈకు ఐ వచ్చింది. గురుభి అభినివిష్టం విసర్గ. లోకపాలానుభావై అన్నప్పుడు సవర్ణ దీర్ఘం. లోకపాల అనుభావై. సరిత్ ఇవ సరిదివ అయింది. కానీ తేజోవన్ని, తేజస్ శబ్దం అది. తేజస్ తేజోవన్ని అవుతుంది. స్వరానికి ఉపరం తేజోవన్ని. సమాసంలో అంటే మీకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తేజస్ శబ్దం వాడినప్పుడు తేజవన్ని అనకూడదు. తేజ అకారాంత శబ్దం కాదు. ఎక్కడైనా మీకు ప్రయోగాల్లో కూడా తేజస్ మామూలుగా ఒకవేళ మీరు పాదాంతం అంటే సంబోధన పెట్టినా తేజ అని తెలుగులో వాడితే వాడవచ్చు. అంటే ఓ మహాతేజ అని ఒకవేళ వాడితే సంబోధనలో తెలుగులో పాదాంతం చేస్తే వాడవచ్చు. కానీ దాని తర్వాత ఏదైనా పదం సంస్కృత పదం ఉంటే మాత్రం, అంటే సమాసం అయినప్పుడు మాత్రం మహాతేజ అని తేజాహ సంబోధన తేజాహ అంటే తేజ తేజస్ తేజ దాని సమాసంలో తేజో అవుతుంది. ఉండేదాన్ని బట్టి సకారం అంటే తేజస్ లాంటి పైన మున్పు అంటే సేమ్ విసర్గల్లాగానే విసర్గల ప్రకారం ఉంటుంది. శస్సులు ఉంటే సకారంగాను, కానీ ఏదైనా ఉంటే మిగతా హల్లు లాంటివి ఉంటే ఓకారంగాను. సరే, దీంట్లో ఇంకా ఏం లేవు కదా. ఈ ఉపమానాలు బాగుంది. ఉపమానాలు అద్భుతమైన ఉపమానాలు. ఏమిటంటే ఇక్కడ ఇద్దరి పోలికలు తెచ్చాడు. అత్రి మహర్షి యొక్క నయనాల నుంచి వచ్చిన చంద్రుడిని ఆకాశం ధరించినట్టు అనేది ఒకటి. ఈ కుమారస్వామి యొక్క ఉదాహరణ గంగ ధరించినట్టు. ఇక్కడ ఈ కథలో ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు మహర్షి ఉన్నాడు, వశిష్ఠ మహర్షి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అత్రిని మళ్ళా ఉదాహరణగా తెచ్చుకున్నాడు, మహర్షి యొక్క దయ ఉన్నది అని. అలాగే శివుడి దయ కూడా ఉన్నది. ఈ కైలాస పర్వతం దగ్గర ఈ వృత్తాంతం అంతా జరిగింది కాబట్టి దాన్ని సంగ్రహించాడు. అందుచేత ఈ రెండు ఉదాహరణలు తీసుకున్నాడు. అందుకోసం ఈ రెండు పోలికలను తెచ్చుకున్నాడు. అక్కడ అంత మాత్రమే కాదండి. అక్కడ అత్రి మహర్షి తీసుకున్న తర్వాత ఉద్భవించేవాడు చంద్రుడు. అక్కడ
అత్రి మహర్షి నైనా నుంచి ఉద్భవించాడు చంద్రుడు. చంద్రుడు రాజు, అతని చాలా అద్భుతమైన మనకారుడు, చోకాలు చల్లగా చూసేవాడు, ఇవన్నీ ఉన్నాయి చంద్రుకున్నాడు. అదొకటి. ఇటు కుమారస్వామి వీరత్వంలో కానీ మరొట్లో కానీ దేవసేనాధిపతి. సో రాజుగా 2 బాధ్యతల్ని ఆయన సక్రమంగా నిర్వహించేటువంటి కొడుకు పుట్టబోతున్నాడు అన్న పోలికగా వీళ్ళిద్దరినీ తీసుకొచ్చాడు చూస్తున్నారు. మీరన్నది బాగుంది. ఒకటి, చంద్రుడు అంటే రాజు, చంద్రుడికి రాజు, కానీ కుమారస్వామి కుమారుడు, తోడు రాజు పుట్టబోతున్నాడు అనేటువంటి 2 పదాలని స్ఫురింపు చేయడానికి చెప్పకుండా చెప్పారు. అంటే అటు తల్లిదండ్రులు, అటు అత్రి మహర్షి అక్కడ, ఇటు శివుడు. అది వరకు ఒక పోలిక ఉంటే, ఈ పుట్టబోయే వాడి గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఈ రాజు, ఈ చంద్రుడు, కుమారస్వామి పదాలు చాలా చక్కగా సమకూరినాయి. కానీ ఇక్కడ జ్యోతి అంటే చంద్రుడు అనే చెప్పుకోవాలి సార్, అర్థం అదేనా? ఇలాంటి కథ ఎక్కడ కొంచెం ఎక్కడ ఉన్నదో కానీ అత్రి మహర్షి నుంచి చంద్రుడు, అత్రి కుమారుడు మాత్రం తెలుసు. కుమారుడు అనేది నయన సముత్థం అనేటువంటిది మాత్రం చంద్రుడికి ఈ శ్లోకం కనబడేది. నేను ఇప్పుడే చూసాను. ఇక్కడ కుమారస్వామి ప్రసక్తి ఎందుకు వచ్చిందండి? పోలిక కోసం కుమారస్వామి అగ్ని వంటి తేజస్సుని గంగకి ఇస్తే, గంగ భరించలేక అగ్నికి ఇస్తే, అగ్ని సముద్రంలో పడితే, సముద్రుడు చివరికి ఆ రెల్లు కుప్పల్లో చేరిస్తే అక్కడ శరవణుడు పుట్టాడు. అటువంటి తేజస్సు ఉన్నటువంటి కుమారుడు పుట్టాడు అని చెప్పబోతున్నట్టుగా కుమారస్వామి పోలిగించుకొచ్చాడు. నేను అనుకుంటాను ఇది బహుశా ఈ భావంతోనే ఆయన కుమారస్వామి రాశాడేమో. ఎందుకంటే ముందు రఘువంశం రాశారు కాళిదాసు, రాసిన తర్వాత కుమారస్వామి రాశారని చెప్తుంటారు. ఎందుకంటే రచనా విధానం కవిత్వం యొక్క దృష్టి చూస్తుంటే మనకు రఘువంశం రాసినట్టుగానే విమర్శకులందరూ కూడా మూల రాఘవాచార్య తర్వాత కుమారస్వామి. ఈ రఘువంశం కుమారస్వామి యొక్క ఈ ఉపమానం ఆయనకు బాగా దృష్టిలో పడి ఈ విధంగా ఇక్కడ ఉపమానం చెప్పినా కానీ తర్వాత దాన్ని విలీకరించి కుమారస్వామి రాసి ఉంటాడు. కవి మనస్సులో ఉండుంటుంది. అందుకనే ఏదైనా కవి మనస్సులో ఏదైనా భావం ఉందంటే ఆ భావానికి తగ్గట్టుగానే వర్ణనలు కానీ, పోలికలు కానీ, సంఘటనలు కానీ మరొక సందర్భంలో ప్రకటిస్తూ ఉంటారు. దాని తర్వాత విస్తృతం చేస్తారు. సాధారణంగా కవులు చేసేటువంటి విధానం ఇలా ఉంటుంది. అన్నీ మనకు కనబడుతుంటాయి. కాళిదాసు కొను నేను వారికి మొట్టమొదటి నాటకం అనేటువంటి భామహుడు కాదు, మొట్టమొదటి రాశారు కదా ప్రతిమా నాటకం, భాసుడు కాళిదాసు కంటే ప్రాచీనుడు. ఎందుకంటే మాళవికాగ్ని మిత్రంలో ఆయన అంటాడు, పురా కవీనా గణనా ప్రసంగే పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్య నవోత్యంచు. ఇది చాలా గొప్పదైన కాదంటే అప్పుడు అంతకుముందు ఒక మాట అంటాడు. ఎవరు నాటక మాళవికాగ్ని మిత్రంలో ముందు ఉన్నటువంటి నాంది తర్వాత ఉన్నటువంటి ప్రస్తావనలో ఒక పారిపార్శ్వికుడు అంటాడు, ఈ కాళిదాసు కావ్యం ఎందుకు, ఆధునికుడైన కాళిదాసు నాటకం ఎందుకు, ప్రాచీన భాష సౌమిల్లిగా నాటకాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నాటకాన్ని వేయకుండా ఈ ఆధునికుడే కాళిదాసు ఎందుకు అని అంటాడు. ఒక నాటక ప్రదర్శన అంటే అప్పుడు సూత్రధారు అంటే అట్లా కాదు, అన్ని ప్రాచీనమైన గొప్ప ఆధునికమైన మంచిది అనుకోవద్దు. పురాణమిత్యేవ నశాసరు నచాపి కావ్యనోద్యమ కావ్యం నూతన మాత్రం తీసేయాలి, ప్రాచీన గొప్పది అనే పదం ఇది చూడాలి, పరీక్షించి బాగుందలే చూడండి అని అంటే ఒక రకంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు సమాజాన్ని, నా నాటకాన్ని కూడా చూడండి అనే విధంగా. తను కాళిదాసుకు వినమ్రత్వం బాగా, దీంట్లో కానీ ఇక్కడ ముందు రఘువంశంలో కానీ వాటిల్లో కానీ చాలా ఎంతో వినయంగా తన కావ్యాన్ని చెప్తుంటాడు. మంద కవి యశప్రార్థి గమిష్యామి విపహాస్యదం అంటాడు, నేను మందుడిని, నేను పెద్ద కీర్తి సంపాదించే కోరికతో రాస్తున్నాను అని చెప్తుంటాడు. అట్లా ఇక్కడ దాంట్లో కూడా చెప్పే ముందు ఆ మాళవికాగ్నిమిత్రంలో భాషకు సౌమిలి గారి మహాకవులు ఉన్న ప్రతిత యశస్సులైనటువంటి వారు అని చెప్తాడు. అప్పుడు భాసుడు ముందు అయితే
భాసుని యొక్క దాంట్లో ఉన్న కొన్ని ఘట్టాలు మనం చూస్తే వాటిని పట్టుకొని ఈయన రాశాడా అనిపిస్తుంది. రఘువంశం యొక్క అది మనకు ప్రతిమా నాటకంలో వస్తుంది. ప్రతిమా నాటకంలో అక్కడ భరతుడు వెళ్తూ చనిపోయిన తర్వాత, దశరథ మహారాజు చనిపోయిన తర్వాత భరతుడు వినిపిస్తే భరతుడు దానికంటే ఇంకా నగరం ప్రవేశం చేయకముందే అక్కడ కొంచెం సమయం ఉంది అని వశిష్ఠ మహర్షి చెప్తాడు. కాసేపు ఆయన తర్వాత ప్రవేశించు, ఎందుకంటే ఇప్పుడు ముహూర్తం బాగాలేదు, కొన్ని గంటల తర్వాత కొత్త ఉత్తరా నక్షత్రం ప్రవేశిస్తున్న తర్వాత ప్రవేశించు అని అంటే దిగి అక్కడ ఉన్నటువంటి ఏదో దేవాలయంలాగా ఉంది కదా, చూసి వస్తాను లోపలికి వెళ్తాడు. అది నిజానికి దేవాలయం కాదు, అది ఏమిటంటే అందరి యొక్క విగ్రహాలు, వాళ్ళ వంశపు వాళ్ళ విగ్రహాలు అన్నీ పెట్టి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ చూసేటువంటి ఒక పూజారి లాంటి ఒక వ్యక్తి, ఈయన అప్పుడు దాంట్లో ఎవరు లేరు, ఈయన ఒక్కడు ఎవరు లేరు ఏమిటి అనుకో, సరే లోపలికి దర్శనం చేసుకుని దాంట్లో ఏమైనా అని ఏ దేవతలైనా నమస్కారం చేయవచ్చు కదా అని ఆ దేవతలకు నమస్కారం అని మంత్రపూతకం చేయాలి, లేకపోతే కనీసం శూద్రవత అనమాట, శూద్రంలాగా కేవలం నమస్కారం చేతు జోడించి నమస్కారం చేసిన అమంత్రార్చిత దైవతం అంటాడు. మంత్రార్చన లేకుండా చూసి చేసుకోవచ్చు అని అక్కడ ఉన్న విగ్రహాలు చూస్తాడు. ఈ విగ్రహాలు ఏ దేవతలో అనుకుంటాడు. ఈ లోపల ఆయన వస్తాడు, ఆ పూజారి వచ్చింది, మీకు మీరు నమస్కారం చేయవద్దు, ఇక్కడ వద్దు అంటాడు. ఎందుకు నేను అంత లోపలికి ప్రవేశించిన వ్యక్తిని కాదన్నా, నువ్వు ఎందుకని కోపం వస్తపడుతుంది. అట్లా కాదు, ఎందుకంటే ఇవి క్షత్రియ విగ్రహాలు, బ్రాహ్మణులకు నమస్కారం చేయకూడదు అంటాడు. మీరు చూస్తే బ్రాహ్మణులు ఏమని చూస్తా అంటే, నేను బ్రాహ్మణుగా నేను క్షత్రుని అంటే అట్లా అయితే పర్వాలేదు అంటాడు. వీళ్ళు ఎవరు అంటే అప్పుడు ఒక్కొక్కటి నీకు ఈయన రఘుమహారాజు, ఈయన దిలీపుడు అంటాడు, ఈయన రఘుమహారాజు అంటాడు, ఈయన అజుడు అంటాడు. అలాగే వరుసగా అప్పుడు ఆయనకు మావాడే కదా సూర్యవంశీయులు అని విచారిస్తాడు. మళ్ళీ ఒకసారి అయిపోండి, మళ్ళీ అవుతుంటాడు అక్కడ ఉన్న విగ్రహాలను. ముందు ఉన్నటువంటి దిలీప్ మహారాజు, ఈయన కొడుకు దాజుడు, ఈయన కొడుకు రఘు అంటాడు. ఓకే, రఘు కొడుకు అజుడు అనగానే భయపడుతుంది. పక్కకు ఇంకో విగ్రహం ఉన్నది, ఆయన తెలియదు అందరూ దశరథ చనిపోయినట్టు, దశరథ విగ్రహం కూడా అక్కడ పెట్టబడి ఉంటుంది. ఈయన ఎవరు అంటే ఆయన కూడా దశరథుడు ఒక్కసారి బాధపడి దుఃఖిస్తాడు. ఈ వరుస క్రమంలో ఇది గమ్మత్ ఏమిటంటే, మనకు భాగవతంలో కానీ భారతం ఎక్కడ కానీ వీళ్ళ యొక్క వంశంలో ఈ వరుస ఉండదు. అంటే రఘుమహారాజు కుమారుడు ఇతడు రఘుమహారాజు కుమారుడు సరే దిలీపుడు రఘు కొడుకు అజుని కొడుకు దశరథుడు అనేటువంటి విధానం మనకు రఘువంశంలో వస్తుంది. దాంట్లో ఉంది అది మళ్ళీ సేమ్ ఆ భాసుడి నాటకంలో ఆ ప్రతిమలో ఉంటాయి. కానీ మిగతా మనం చూస్తే రఘువుకును దశరథుడికి మధ్యలో 10 మంది రాజులు కనబడతారు. చాలా ఉంది భాగవతంలో కానీ మిగతా చోట్ల కానీ మనం చూస్తుంటే కూడా. ఇది చూసి తను ఈ విధంగా తను నిర్ణయం చేసుకున్నాడు ఆ రఘువంశానికి అని కొన్ని మనకు కనబడుతుంటాయి. అట్లానే రత్నావళి అనేటువంటి నాటకం భాసుడు రాశాడు. దానికి మాళవికాగ్నిమిత్రకు పోలికలు ఉన్నాయి. అది కూడా మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అవే విధంగా తయారు చేయడం, చెప్పడం విధానం అవన్నీ కూడా చూస్తుంటే అంటే భాసుని యొక్క ఎఫెక్టు కాళిదాసు బాగా ఉంది అనిపిస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషం. అందుకే ఏ ఎఫెక్ట్ లేని అదే మన ఇదే శాకుంతలాన్నే బాగా చెప్తారు కాళిదాసు ప్రతిభ చూపేడిది అని. కాళిదాసు ప్రతిభను చూపేడిది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది అదే మన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం. బాగున్నాయి, ప్రభావం ఎక్కువ. అభిజ్ఞాన శాకుంతలం మాత్రం అది అందులో బాగా అద్భుతమైనటువంటి అది. దాన్ని జర్మనీ ఎవరు మార్క్స్ ముల్లర్ చదివి నృత్యం చేశాడు, నృత్యం చేశా అని చెప్పాడు. డాన్స్ బట్టి చేస్తున్నాడు అనేది కూడా అద్భుతమే. అవి చదివాం కదా భాసు నాటకాలు కూడా. అయితే రత్నావళి దీనికి ఏమిటంటే ఇప్పుడు నాటక దశవిధ రూపకాలు అంటారు. నాటక ప్రకరణం, బాణ, ప్రహసనం, డిమ, వ్యాయ, సుమాకర, వీక్షంకి, అమృతానికి రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఈ మధ్యలో అంటే నాటకం, ప్రకరణం అని 2 రకాలుగా ఉన్నాయి. ఈ పరిపూర్ణమైన లక్షణాలతో కూడుకున్నటువంటివి. మిగతా వారు తక్కువ ఉంటాయి, అంకాలు ఇంత తక్కువ అయినా ఉండవు.
ఇవి కనీసం 5 కంటే తక్కువ ఉండకూడదు నాటకానికి కానీ ప్రకరణానికి కాదు. దాంట్లో ప్రకరణకు నాటకం ఏమిటి తేడా అంటే, ప్రకరణము క్షత్రియులైన రాజుల యొక్క కథలు చెప్పేటువంటిది, ప్రకరణమేమో రాజులు క్షత్రియులకు ఇతరమైనటువంటి వాడు, అంటే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు మన వైశ్యులు కానీ ఉండేటువంటి కథతో తీసుకున్నటువంటి దాన్ని చెప్తుంటారు. కనుక ఈ రెండింటిని మిక్స్ చేస్తూ నాటిక అనేటువంటి దాన్ని తీసుకున్నాడు ఒకటి. అది ఈ 10 రూపకాలు రావు, కానీ దాంట్లో నాటిక అనేటువంటిది ఏంటంటే 4 అంకాలు ఉంటాయి. నాటిక అంకాలు ఉండి దాంట్లో 2 భార్యలు, అంటే దాంట్లో నాటకంలో ధీరోదాతుడు అంటే ఆ ప్రకరణంలో ధీర శాంతుడు ధీర దళితుడు లాంటి వాడు ఉంటారు. నాటికలో సరిగా ఆ విధంగా ధీరోదాతుడు కాకుండా ధీరలతుడు ధీర శాంతుడు అయినటువంటి వాడు అంటే కేవలం శృంగారభరితమైనటువంటి నాయికతోని శృంగారభరితంగా ఉంటూ ఏదో నాటకాలు చేస్తూ లక్షణాలు చేస్తున్నటువంటి వాడు, కానీ కేవలం ధీరోదత్తమైన లక్షణాలతో ఉన్నటువంటి వాడు కూడా ఈ నాటికలో అట్లా ఉండి, నాటికను ఆయనే ఏమిటి రత్నావళి నాటిక రాశాడు. అదే సేమ్ విధంగా అంటే ఒక ఏకనాయకగా 2 నాయకులు ఇంకో నాయకులు అంటే ఉండేటువంటిది సేమ్ అదే తీసుకొని మాళవికాగ్నిమిత్రం ఉంది. మాళవికాగ్నిమిత్రం అర్థం కదా, కాకపోతే మాళవిక నాటకంగా మార్చాడు. ఒక చిన్న అంకాన్ని దాంట్లో కల్పించాడు, అంటే 5 అంకాలు ఉండాలి అది మినిమం అని. అందుకే మాళవికాగ్నిమిత్రం నాటకంగా అయింది, కానీ నిజానికి ఆ కథను తీసేది ఏమైనా కలిపేస్తే సరిపోతుంది, నాటికలాగా అవుతుంది. అంటే రత్నావళి యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా పడి ఆయన మాళవికాగ్నిమిత్రం రాశాడు అనిపిస్తుంది. అట్లా ధీర లలితుడు ఆయన, అంటే అక్కడ వీరత్వం ప్రధానం కనబడదు. కావాల్సినటువంటిది సంగీత ధీర లలితుడి యొక్క లక్షణాలు ఏమంటే సంగీతము నాటక ప్రధానంగా ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. అంటే ఆయన ఎఫెక్ట్ దాదాపు మనకు కనబడుతుంది. సరేనండి, నాకు సమయం కూడా ఎక్కువ లేదు, ఇంకైనా విషయం దీంట్లోనే మాట్లాడుకొని ముగిద్దాం. రేపటి నుంచి ఏం చెప్తారండి? రేపు ఇదే మన సిద్ధాంతం చూసుకుందాం. నెక్స్ట్ ఏం కావ్యం? తృతీయ సరికి చెప్తారా రఘువంశం? రఘువంశం అదే మనం దీని తర్వాత ఏం చేద్దామని నిర్ణయం కాలేదు, నిర్ణయం చేసుకుందామని విచారణతో అందుకొరకే మన మధ్యలో పెట్టుకున్నాం. రేపు చర్చ వేసుకొని ఏం చేద్దామని ప్రారంభం చేద్దామా, ఏం చేద్దామనేటువంటిది జరిద్దాం. సాధారణంగా మీరు ఏం చెప్తారు ద్వితీయ సరుకు తర్వాత? సాధారణంగా ఎవరు నాకు స్టూడెంట్లకు సిలబస్ ఏ ప్రిస్క్రిప్ట్ అయితే చెప్తుంటారు. ఓ అది వేరులేండి, సబ్జెక్ట్ వైజ్ వేరు. మేము ఇంతవరకు పాట చెప్పింది. ఇంత క్రితం బ్యాచ్లకు రాకుండా శైలజ గారు ఉన్నటువంటి బ్యాచ్లకి ఇది జరిగిందంటే రఘువంశం పంచమ సరికి అయిపోయి, అప్పుడు వాళ్ళు కూడా ఇది కొత్తదే, వాళ్ళకి చెప్పింది మీకు వీళ్ళకి చెప్పలేదు. వాళ్ళకు రఘువంశం పంచమ సరిగా చెప్పాను, లేదా మీకు ద్వితీయ సరిగా చెప్పాను. వాళ్ళకు కిరాతార్జుని కిరాతం మా 2 కదా, కిరాత అని చెప్పి మహా అని చెప్పాము, 3 కావ్యాలు వాళ్ళకి. ఏం చెప్దాం అనేటువంటి నిర్ణయం చేద్దాం. అయితే రేపు ఈ గురువారం ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సోమవారం మంగళవారం నేను ఉండను, రాజమండ్రి వెళ్తున్నా, రాజమండ్రి కొవ్వూరు. 23, 24, 25 గురువు గారు ఏ తారీఖులు అండి? 21, 22, 23. 21 అంటే 20 తారీఖు నేను వెళ్ళాలి. 21 మార్నింగ్ ఇక్కడ ఉండాలి. 21, 22, 23, 23 నాడు ప్రయాణం, 24 నాడు రావడం జరుగుతుంది. అంటే 24 గురువారం అవుతుంది, అమావాస్య. 25, 26 ఎట్లా ఉండవు. అన్ని రోజులు 29, 29 నెక్స్ట్ వారం అంతే, ఒక వారం 3 రోజులు 4 రోజులు అంతే. మీరు ఆల్రెడీ శుక్రశని ఆది సెలవిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు నేను సెలవు మీకు ఫ్రీ కొరకే, మాకేం సెలవులు అక్కర్లేదబ్బా. సెలవులు అయితే బాగా నిద్రపోతాం అంతే, ఏం చదువు. మీ ఒక్కరు ఓకే సరే కూడా కాదు, మిగతా వాళ్ళకి ఫ్రీ ఉండదు. అంటే జనరల్ గా అట్లా సెటప్ చేసి పెట్టుకున్నాం మొదటి నుంచి. ఏం చేస్తావు, 8 to 9 ఎవరు చేసే పని ఏమీ లేదు. వంట పని లేదా?
వంట మీకు వంట వంట పని ఎంతసేపటి లేదా? చేస్తాం, వంట 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 అని 5 నిమిషాలు 8 నుంచి చిటికలో 9 చేసి దాకా కూర్చుంటాం. పక్కకే కుక్కర్ పెట్టుకో చూసుకుంటూ కూర్చోవచ్చు. కుక్కర్ ఏమి కాదండో అబ్బా, వేడి వేడిగా అన్ని వేసి పెట్టాలి. నేను ఆ క్లాస్ అయ్యాక చేసి పెడతాం. వీళ్ళు అంత చేసేదే ఉంది ఊరికేనా. నాకు జ్యోతిష్ శబ్దము కావాలి, నాకు దొరకలేదు ఎక్కడ వెతికినా. జ్యోతిష్ శకారాంతం అన్నా కదా. అవును, అది కొంచెం తర్వాత పెడతారా? జ్యోతిషి. అదే, నా పాత నోట్స్ లో ఏమన్నా చూడాలేమో, అది వెతికే లోపుగా మీరు పెట్టేస్తే రాసేస్తాం. వాడిబడ వారు పెడతారు, లేకుంటే అక్కడ వారు పెడతారు. సకారాంతం అండి, సకారాంతం ఆ సకారాంతం, ఆ అక్కడ వారు సకారాంతం. చూస్తున్నారు, ఇప్పుడు వాడిబడ వారు చూస్తున్నారు కదా, ఎవరైనా చూసుకోవచ్చు. జ్యోతిష్ నాకు రాలేదు, ఏం మర్చిపోయాను అసలు చదివినవన్నీ. పాడివాడు దొరకబడతారు, ఎక్కడ నుంచి పట్టుకొచ్చి పెట్టేస్తారు. నీకు వెతకాలంటే వెతుకుతాం, మనకు రెడీమేడ్ గా కావాలి కదా, చేతిలో అరచేతిలో కావాలి. ఇప్పుడు అవి యాప్స్ ఉన్నాయి. జ్యోతిష్ కావాలండి, సకారాంత జ్యోతిష్ నపుంసకలింగం. అవునండి, కొంచెం పెట్టండి. జ్యోతిషి జ్యోతింషి మళ్ళీ సేమ్ అవి జ్యోతిషి. నా సంస్కృతిలో చెప్పిన నోట్స్ అన్ని ఎక్కడున్నాయో వెతకాలి. పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నాకు. నేను చెప్తాను వినండి. అది గ్రూప్ లో పెడతాం చూసుకోండి. జ్యోతిషి జ్యోతింషి అంటే ఏ జ్యోతి జ్యోతి జ్యోతింషి జ్యోతిష జ్యోతిర్భిహాన్ ఎవరో పెట్టేశారు మనసు లేక జ్యోతి జ్యోతిషి జ్యోతిషి గురుగారు, సకారాంత నపుంసకలింగం. శకారాంత పుస్తకలింగం. పెట్టారు. రేపు స్వాతంత్ర దినోత్సవం కోసం చిన్న శ్లోకం రాశాను, కొంచెం తప్పులుంటే చెప్తారా? సరే, జై భారత్ మాత అని పెట్టాను. ఆజాదీ కా మహోత్సవ్ అని పెట్టాను. ఆజాదీ నామ స్వేచ్ఛేతి అజరామరమం అమృతం, అజరామరమం అమృతం మహోత్సవ నామ సంరంభం ఆజాదీ కా మహోత్సవం. ఏదో రాశాను, తప్ప రేటో చూడాలి. అయితే నేను చదివింది కొంచెం స్పష్టత లేకపోతే మీరు పెట్టేశాను, ఎప్పుడో పెట్టేశాను, 4-5 నిమిషాలు. ఒకసారి చూసి చెప్పండి. ఊరికే ఏంటి రాసింది హిందీనా? ఏదోనండి పెట్టాను. ఆజాదీ నామ స్వేచ్ఛేతి అజరామరమం అమృతం. ఏంటిది సంస్కృతం, ఏంటి హిందీ అంటారేంటి? ఆజాదీ పదం తెలుగు సంస్కృతం కాదు కదా. ఆజాదీ అనే పదం చూసేసరికి అది ఏమో అనుకున్నాను. అంటే అజ సంబంధం ఆజా అవుతుంది. స్వతంత్రం పెడితే స్వతంత్రం తెలుగు తమిళ సంస్కృతం అవుతుందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. సరే, ఆజాదీ కా మహోత్సవం పెట్టాను, అదొకటి దిద్దాలి. స్వాతంత్రం అనేది మనకి సంస్కృతం అవుతుందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ గణాలు సరిపోవని ఇలా వచ్చాను అనమాట. దీన్ని ఏమంటా మణిప్రవాళంలా వచ్చాను. అయితే రాయడం తప్పేం కాదు. ఇప్పుడు పేర్లని యాజ్ ఇట్ ఈస్ గా ఏ భాష అయినా కానీ తెచ్చి పెట్టేయచ్చు. ఊరికే ఒక ఊహలాట అందరూ చెప్పేలాగా మనం చెప్పేయాలి ఏదైనా అని. చెప్పండి, స్వాతంత్ర్య సంస్కృత పదమే. సంస్కృత పదమే. ఏది మొదటి పాత్ర చదవండి. ఆజాదీ ఆజాదీ నామ స్వేచ్ఛేది అజరామరమం మృతం మహోత్సవ్ నామ సంరంభం ఆజాదీక మహోత్సవం అని రాశాను. ఆజాదీ నామ స్వేచ్ఛ అంటే ఆజాదీ స్వేచ్ఛ రెండు ఒకటి. నామ అంటే స్వేచ్ఛ అని నామ అంటే అర్థం. నామ స్వేచ్ఛ అంటే అటువంటి పేరున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అని ఏమో రాశాను, కొన్ని తప్పులు చెప్పండి. ఆజాదీ నామ స్వేచ్ఛేది అజరామరమం అయితే ఆజాదీ నామ స్వర్గేతి అనండి. స్వర్గేతి స్వేచ్ఛ పెట్టండి. ఆజాదీ అన్నారు కదండి, ఆజాదీ అంటేనే స్వేచ్ఛ. ఆజాదీ అనే స్వర్గము, ఇప్పుడు ఇక్కడ స్వాతంత్రం అని పెట్టేప్పటికి మారిపోతుంది, కొంచెం సరిదిద్దండి. ఇప్పుడు పాఠం వింటూ రాశాను, ఏదో రాశాను. అదేం కాదు, అదే ఒక ఉబలాటం, అంతకంటే ఏం లేదు. రాయాలి తప్ప, ఇప్పుడు తప్పన ఉంటేనే వస్తుంది, రాస్తూనే ఉండాలి. తప్ప రాయాలి. తెలుగు పద్యం రాసేస్తాను అనుకోండి, తర్వాత పడుకోబోయే ముందు రాసేసి పడుకుంటా. మీరు కూడా రాస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, పిల్లలందరూ. కాస్త స్వతంత్రం వచ్చింది నాకు, ప్రేరణ వస్తుంది. ఎవరు స్పందించట్లేదండి, ప్రేరణ కాదు నాకు. అందరూ సమర్థులే దీంట్లో, రాయగలి ప్రతి వాడు సమర్థులే దీంట్లో. ఆజాదీ నామకం పర్వం, ఆజాదీ నామకం పర్వం, ఆజాదీ నామకం స్వర్గం, ఎలా అయినా పెట్టచ్చు. గుణాలు చాలా దేంటబ్బా.
గణాలు చెప్తారమ్మా. గణాలు మీరు ఊరికే వాక్యమే చెప్పేస్తే కుదరదు, అక్కడ గణం కోసం కావాలబ్బా. గణం కుదురుతుంది చూడండి. కుదురుతుంది. ఆజాదీ నామ పర్వం ఎక్కడ సరిపోయింది? స్వేచ్ఛేతి 3 కావాలి అక్కడ. ఆజాదీ నామకం పర్వం నామకం పర్వం. ఓకే సరిపోయిందా? సరే మీరు రాయండి, మీరు రాసి పెట్టండి. నాకెందుకండి, నాకు అక్కర్లేదు. మీ కవిత్వం నేను రాస్తా, మీ భావంతో మీరు రాయండి. ఓకే సరే. నాకు స్వాతంత్ర్యం, రిపబ్లిక్ డే ఏవి నచ్చవు. ఇక్కడ నచ్చాయి నచ్చదని కాదండి, ఒక విశేషం ఉందంటే దానికి ఒక పద్యం రాయడం నా అభిమతం, అంతే. నేను అదే చేస్తా. ఇప్పుడు అలా అని ఇంకోటి రాయను. ఇంకో 2 మతాలు ఉన్నాయి చూడు, వాటికి ఏమీ రాయను. అసలు వాడు అంటేనే ఇష్టం ఉండదు. స్వతంత్రం ఏదో అందరూ కవిగా నచ్చదేమో, అవధానిగా నా భావంతో జెండా ఎగరేస్తారు. వెళ్ళి జెండా ఎగరేయలేదా మీరు బ్యాంకింగ్ లో చేసినప్పుడు? ఏదో చేస్తాం, ఫార్మాలిటీ. ఇది కూడా ఏదో అనుకోండి, ఇది ఫార్మాలిటీ. ఓ హిందూ నేను ఒక జెండాకి వందనం చేయరా? అంటే కవిత్వం రాసే అంత భావకత్వం రాద్దాన్ని నాకు. ఇది భావకత్వం వచ్చే సబ్జెక్ట్. అజరామం అనేటువంటి సున్న తీసేయండి అని. గణం కుదిరే గానీ అది రామం అయిపోయింది, మృతం అయిపోతుంది, మృత శబ్దం వచ్చేస్తుంది. ఓకే ఓకే కొంచెం అమృతం అమృతం పదం వచ్చేలా చూసుకోండి. ఓకే కానీ ఇక్కడ గణం దివ్వ ఉంటుంది, అది గణం 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 చూసుకోండి. ఇది కూడా సరిపోతుంది కదండి, స్వాతంత్ర నామకం పర్వం అన్నా సరిపోతుంది కదా. అది సరిపోయింది. రెండో పాదంగా చెప్తాను. రెండో పదం చెప్తున్నారు అయ్యా. రెండో పదం చెప్పండి. చెప్పండి అయ్యా. స్వాతంత్రం నామకం పర్వం. ఓకే, మీ అభిష్టంగా రాశాను. నెక్స్ట్ రెండో లైన్ అజరామర. మీరు రాయండి, సొంతంగా రాయండి. ఇప్పుడు ఇవాళ ఆపేద్దాం ఇక్కడికి. ఓకే సరే, రేపు సాధిస్తా. ఎందుకు అజరామర? అజరామర అజరామరం అమృతం అని పెట్టింది. అజరామరం అమృతం. యా సున్నా తీసేయమంటారు అంతేనా? ఓకే వేరే రాస్తానండి. అజరామరం అన్నప్పుడు మా గురువు అవ్వదు. అజరామరం అమృతం నేను రేపు సరి చేస్తాను. రేపు సరి చేస్తాను. అక్కడ ఏదన్నా మంచి పదం ఏంటి? అజరామర పీయూషం అని. కానీ పీయూషం అన్నాడు రెండో పదం గురువు కావడు, మొదటి పదానికి పరాది కాదు, రెండో పదం గురువు కావడు. మళ్ళీ రాదు, తగ్గింది, ఒక గణం తగ్గింది. సరే నేను రేపు రాస్తాలేండి. సరే అండి. నా వల్ల అందరికీ లేట్ అవుతాం, తిట్టుకుంటారు అందరూ వెళ్ళి తెరవెనక్కి వెళ్ళి. అజరామర భాసితం, అజరామర భాసితం, భాసితము అంతే, భాషం కలుగుతుంది. భాషితం బాగానే ఉందండి, కరెక్ట్ గానే ఉంది. ఆ భావం ప్రకారం కూడా సరిపోయింది. సరే, రెండు పదాలు రేపు చూసుకోండి. అదే మహోత్సవ నామ సబరము, మళ్ళీ స్వాతంత్ర మహోత్సవం ఏదో పెడతాలేండి. ఓకే థ్యాంక్ యూ, ధన్యవాదములు ఫర్ యువర్ కోఆపరేషన్. అంటే 1/4 క్రెడిట్ నాది ఆ శ్లోకంలో. మీదే ఇది ధనికొండ వారు రాసిందని పెడతాను. ధనికొండ వారు చెప్తే వదిలే, మిగతా 2 పదాలు పాడైతే నాకు. కాళిదాస్ కథ ఉంది కదా, రాజేంద్ర కృతసుఖమితో అని అంటే కాళిదాస్ ఇంకొకటి కూడా చెప్తుంటారు. అది కమలే కమలోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని. బాలే తవ ముఖాంబోజే కథం ఇందీవరద్వయం. ఈ సమస్య పూరణ. అదే కమలోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని సమస్య ఇచ్చారు. అంటే కమలములు కమలోత్పత్తులు అవుతాయి కానీ అది వినబడుతుంది కానీ కనబడదు అని. నేను ఒకసారి రాశాను సార్ ఒక దానిలో, అందమైన నీ నగుమోము చందమామ కాని మత్స యొక్కింతయు కానరాదు. చందమామలో ఒక చిన్ని చందమామ వెలసినట్టుండే నీ బొట్టు బిళ్ళ రమణి.
అదే కదా బొట్టు పిల్ల ఎక్కడ వదిలేస్తారో అనుకున్నా. పెట్టారా? ఓకే. బొట్టు బిళ్ళ ఆ ముఖం చందమామ లాగా ఉంది. బొట్టు బిళ్ళ చందమామలో ఇంకో చిన్న చందమామ చేరినట్టు ఉంది అని. పోన్లే మచ్చండ కన్నా ఇంకో చందమామ అన్నారు. సూపర్. కమలే కమలోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అనే సమస్య భోజరాజు ఇస్తే వాళ్ళు ఎవరో కాడి దగ్గర నింపుకొని పోయి అక్కడ పోయి చెప్పారట. ఏమిటంటే బాలే తవ ముఖాంభోజే కథం ఇందీవరద్వయం. అదే ముఖాంభోజం నందు మళ్ళీ ఇందీవరం 2 ఇందీవరాలు ఉన్నాయని. ఇందీవరం మళ్ళీ కమలాలు. కమలాల కమలం ఉంది. ఏంటంటే కళ్ళు అనే నేత్ర ముఖకమలాల్లో నేత్రకమలాలు ఉన్నాయి. పద్మంలో మళ్ళీ కళ్ళు అనే పద్మాలు ఉన్నాయి. ఇక్కడ చందమామలో ఉన్నలాగా ఉన్నది. చందమామలో ఉండే మచ్చ లేదు కానీ చందమామలో ఇంకో చందమామ కూడా చేరినట్టు ఉంది. అది బాగుంది. అద్భుతం. మంచి బాగుంది ఊహ. ఎంత బాగుందో. ఎవరి మీద రాస్తారో ఆవిడ మురిసి ముక్కలైపోయి ఉంటుంది. అది అమలీనలోనే ఉంది. అమలీనలోనే ఉంది. ధన్యవాదాలండి. ధన్యవాదములు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదం గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. రఘువంశ ద్వితీయ సర్గకి మంగళం. ఏం చేస్తున్నావు?